హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే కిచెన్. ఈరోజు నేను వేసవిలో ఒంటికి చలవ చేసే పెసరపప్పు ఉండ్రాలు చేసి చూపించబోతున్నాను అండి. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఈ పెసరపప్పు ఉండ్రాలు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇందులో పెసరపప్పు, కొబ్బరి వేసామండి. తర్వాత మజ్జిగ కూడా వేస్తాం కాబట్టి చాలా చలవ చేస్తుందండి. మజ్జిగ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఈ ఉండ్రాలు చాలా ఇష్టంగా తింటారండి మజ్జిగ వేసుకుని. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి బాగా మరగాలండి. అలా మరుగుతున్నప్పుడు 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు బియ్యం పిండి చొప్పున నేను 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. 2 గ్లాసులకి 2 గ్లాసులు బియ్యం పిండి వేసి బాగా కలిపానండి. ఆ వాటర్ సరిపోద్దండి, పిండి గట్టిగా అయిపోతుందండి. మనం ఉండ్రాలు చేసుకోవడానికి ఎంత కావాలో అంతవరకు కరెక్ట్గా సరిపోతుందండి ఆ వాటర్. దీన్ని దింపి పక్కన పెట్టి కాసేపు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసి పిండిని ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా మెత్తగా మన చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకుని ఒక ఉండల కింద చేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుపుకుని పక్కన పెట్టుకునేవాళ్ళండి. ఈలోపు 1 గ్లాసు పెసరపప్పు తీసుకునండి. పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు నానుతుండగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి ముద్దను తీసి ఒక ప్లేటుకి పిండి ముద్ద అద్దించండి. రౌండ్గా తిప్పాలండి. ఆ ప్లేట్ని పెట్టి ఇలా అరచేత్తో మళ్ళీ రౌండ్గా తిప్పితే ఉండ్రాళ్ళ తయారవుతాయండి. అలా ఉండ్రాళ్ళన్నీ తయారు చేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. అలా ప్రతి అలా రావాలండి. అలా మొత్తం పిండి ముద్ద అంతా ఉండ్రాల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఉండ్రాలు చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టండి. ఆ గిన్నెలో 2 గ్లాసులన్నర నీళ్ళు పోయాలండి. ఇందాక బియ్యం పిండి గ్లాసులు తీసుకున్నామో అదే గ్లాసుతో 2 గ్లాసులు నీళ్ళు పోసి మళ్ళీ ఒక అర గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకోవాలండి. నీళ్ళు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసుకునండి బాగా మరగనివ్వాలండి. అలా మరుగుతున్న నీటిలో ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత నేను కొబ్బరి కూడా వేసానండి. అది మిస్ అయిపోయిందండి ఆ వీడియో. పెసరపప్పు బాగా ఉడుకుతుందండి. ఉడికినప్పుడు అది కొంచెం చూడండి పైకి తేలుతుంది కదా, అది కొబ్బరి అండి. ఆ పైకి తేలిది అంటే కొబ్బరి అండి. అది పెసరపప్పు కొబ్బరి బాగా ఉడికండి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుందండి. అప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ కొంచెం కొంచెంగా అందులో వేసేయాలండి. అందులో వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ ఉడుకుతున్నప్పుడు ఏమవుతుందంటేనండి, పెసరపప్పులోని కమ్మదనం, కొబ్బరి టేస్ట్ అంతా వాటర్లో దిగింది కదండి. ఆ వాటర్ అంతా ఉండ్రాలు లాక్కుని ఆ ఉండ్రాలు మంచి టేస్ట్ వస్తాయండి. చాలా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో నేను పెసరపప్పు వేసాను, కొబ్బరి వేసాను, బియ్యం పిండి కాబట్టి హెల్త్గా అయితే చాలా మంచిదండి. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇలా ఉడికాక ఇది చూడండి ఇంత దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుని మూత ఒక అరగంట సేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చూడండి ఎంత దగ్గరగా అయిపోయినాయండి. అలా బాగా దగ్గరగా అయిన తర్వాత అండి తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులో కొబ్బరి పెసరపప్పు ఉండడం వల్ల చాలా చలవ చేస్తుందండి. వేసవకాలం చాలా బాగుంటుంది. నేను పైన మళ్ళీ కొబ్బరితో గార్నిష్ చేసండి మజ్జిగ వేస్తున్నానండి. ఇది మజ్జిగతో తింటారండి. మజ్జిగతో తింటారండి. జావలాగా చాలా బాగుంటుంది. వేసవకాలం అయితే చాలా సర్వ్ చేస్తుందండి. వీడియో కనుక మీకు నచ్చితే కనుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.